పరమతండ్రి నామంలో మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా మీకు ఒక వీడియో చూపిస్తాను. ఒక మెసేజ్ పాస్టర్ జాన్ పాల్ గారిది. దాంట్లో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. నీకు ఎందుకు పెట్టుకున్నావు? ఎవడిచ్చా నీకు అధికారం? అడగడానికి నువ్వెవరా అంటే ఏం చెప్పాలి? బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడిని. నీ చేత అదే బైబుల్ ఉంది, నా చేత అదే బైబుల్ ఉంది. అడగడానికి నేను అర్హుడిని. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదు. సమాధానం చెప్పు అంతే. నువ్వెవరు అడగాలంటే నన్నెవరు ప్రశ్నించాలి నువ్వు అంటే అయితే బైబుల్ పక్కన పెట్టేసి బస్సాలో బట్టలు నిలబడుకో. అసలు నీ జోలికి రా. నీ జోలికి మేము రాకూడదు అని అనుకుంటే ఏం చేస్తావు? బైబుల్ పక్కన పెట్టేసి మసాలా బట్టలు తినాలంటే అవి ఎందుకో బస్తాలు. అస్సలు మీరు మీ ఊసేది తప్పడు, మీరు వేరేది తప్పడు, మీ జోలికి వస్తే రాదు. కానీ బైబుల్ పడుకున్నాం అనుకో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే దీని మీద నీకు హక్కు లేదు. దీని మీద నీకు హక్కు లేదు. ఇది నా బైబుల్, ఇది నా బైబుల్. నా బైబుల్ని వక్రీకరించాలని నువ్వు ఎవడు అసలు అడగలుగుతాను? అడగరా? అడగ అంతే. రామకృష్ణ అన్నమాట ఆయన పేరు ముందు చూశారు కదా, జాన్ పాల్ గారు ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. నాకు ఇంకా ఈ విషయం తెలియదు. నాకు తెలియకుండానే నేను బైబిల్ కోసం ప్రశ్నిస్తున్నానేమో. బైబిల్ కోసం నేను ఆయన్ని ఏం చేశాను, తమ్లైన్ పెట్టి బైబిల్ మీరు సంబంధం లేదని చెప్పాను కదా. అలా కాకుండా ఆయన చేసిన వాటిని ప్రశ్నిస్తున్నాను కదా. కానీ ఈయనైతే నాకు పర్మిషన్ ఇచ్చారు. నాకు పర్మిషన్ ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు వరకు నాకు నేనే చేస్తున్నానేమో అనుకున్నాను. కానీ ఈయన పర్మిషన్ ఎప్పుడో ఇచ్చారు. అయితే ఇది రీసెంట్లే, దీని తర్వాత ఇచ్చినట్టున్నారు నాకు తెలిసింది. సో కాబట్టి నాకు ఇది చాలు. నేను దుర్బోధని వ్యతిరేకించాలనుకుంటున్నాను. ఆయన ఏమన్నారు, ఆయన జాన్ పాల్ దుర్బోధకుడు అన్నాడు. నేను వేస్తాను తమ్లైన్ పెట్టా, అంత తెలిసిన విషయమే. సో ఈయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈయన దుర్బోధను నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే 100% ఈయన ఏమన్నారంటే అదే, ఈయన కంపల్సరీ ప్రశ్నించాలి. నా బైబిల్ అన్నాడంటే వెళ్ళిపోయి పక్కనెట్టుకుని బైబిల్ పక్కనెట్టి వెళ్ళి బజార్లో బఠానీలు అమ్ముకో అని చెప్పాలి అన్నారు. మరి నేను బైబిల్ నాది అన్నప్పుడు ఒకసారి ఫోన్ చేశాను కదా మీకు, ఆయనకి జాన్ పాల్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఏమన్నారంటే, మీరు ఇలాగా ఛాలెంజ్ చేశారు కదా బైబిల్ కోసం. అవును అన్నారు. దానికోసం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, మాట్లాడుకోండి మీరు, మీ బైబిల్ మీది, ఆ బైబిల్ నాదన్నారు. ఆయన అన్నమాట అది. మరి అలాగే ఎందుకన్నారు ఆయన? మరి దీంట్లో ఏమంటున్నారు, బైబిల్ మీకు సంబంధం లేదంటే వాళ్ళని బైబిల్ పక్కనెట్టేసి బజార్లోకి వెళ్ళి బఠానీలు అమ్ముకోమని చెప్పమన్నారు. మరి అలాగని ప్రశ్నిస్తే ఆయన మీ బైబిల్ లేదు, మీ బైబిల్ మీది, నా బైబిల్ నాదని చెప్పారు. మరి ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి దీనికి కంపారిజన్ అవ్వట్లేదు. సో ఎనీహౌ ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఎలాగా జాన్ పాల్ గారి కోసం డిబేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఆయన దుర్బోధకుడు నేను ప్రూవ్ చేస్తాను అన్నాను. కాబట్టి ఆయన వచ్చేంత వరకు ఆయన కొన్ని ఈ మెసేజ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఆయన ఏ మెసేజ్లో దుర్బోధ ఉంటే అది నేను ఖండిస్తాను. ఎందుకంటే ఆయన కంపల్సరీ ఖండించాలని చెప్పారు. సరే, ఈ దుర్బోధ ఏంటో, దీంట్లో ఏమైనా దుర్బోధ ఉన్నదేమో చూశాను నేను, నాకు కనిపించింది. దాన్ని నేను ఇప్పుడు ఖండిస్తున్నాను అనమాట. అది
కరెక్ట్ కాదు మీరు చెప్పిందని నేను ఖండిస్తున్నాను. విషయం ఏంటంటే అప్పుడు మీకు చేయండి, వెయిట్ చేయండి ఒక నిమిషం, నేను చూపిస్తాను. ఇది కూడా వినండి ఒకసారి. అందుకే ఏర్పాటు చేస్తున్నాడు ఈ ప్రాంతంలో ఈ కాలం మనల్ని ఈ ప్రజల మధ్య మనం ఎక్కడున్నా సరే క్రీస్తు సాక్షులుగా బ్రతకాలి. అపోస్తలు ఎంతమంది? 13 మంది. ఓకే 14 వ్యక్తి. ఓకే ఇది కూడా వినండి ఒకసారి. లేవి గోత్రాన్ని కలపలేదు అందులో. లేవి గోత్రాన్ని అందులో కలపలేదు. కానీ లేవి గోత్రమేనా గోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 13 గోత్రాలు. కాబట్టి ఈ 12 గోత్రాలకి సాదృశ్యంగా 12 మంది అపోస్తలుల్ని, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత 13 గోత్రాన్ని లేవి గోత్రానికి సాదృశ్యంగా అపోస్తలుడైన పౌలుని. సరిపోయిందా? కొత్త ఇశ్రాయేలు జాతి. ఆ పాత ఇశ్రాయేలు జాతి ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు కావడానికి ప్రయత్నం చేస్తే, ఈ కొత్త ఇశ్రాయేలు జాతి మనం ఎప్పటికీ నీతిమంతులు కాలేము. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని అంగీకరిస్తేనే నీతిమంతులు అవుతాము తప్ప మన స్వనీతి కార్యాలను బట్టి మనం నీతిమంతులు కావు అని చెప్పేది ఈ నూతన ఇశ్రాయేలు 13 మంది ప్రతినిధులు. పాత ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, కొత్త ఇశ్రాయేలు జాతి ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. సరే మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ గోత్రాలు 12 కాదు 13 అంటున్నారు. ఓకే రైట్. కానీ ఆయన లెక్కించింది 12, ఇది 13 ఎక్స్ట్రా. ఆయన లెక్కించలేదు కానీ ఈయన లెక్కించారు దాన్ని, లేవి గోత్రాన్ని. నెక్స్ట్ అపోస్తలు 13 ఉంది అంటున్నారు, 13 మంది అంటున్నారు. ఈయన జాన్ పాల్ గారు అన్నమాట 13 అంటున్నారు, ఆయన 12 అంటున్నారు. ఏది కరెక్ట్? జాన్ పాల్ గారేమో పదమూడు అంటున్నారు, ఈయనేమో ఎవరు? పరమ తండ్రి పరిశుద్ధాత్మ, ఆయన 12 అంటున్నారు. అపోస్తలులు గోత్రాలు కూడా 12 అంటున్నారు, ఈయనైతే 13 చెప్తున్నారు. ఏది కరెక్ట్? దేవుడితో ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి ఈయన మాట నమ్ముదామా, లేకపోతే ఆయన చెప్పిన మాట నమ్ముదామా? ఈయన కూడా దేవుడితో ఏర్పాటు చేయబడ్డాడు అంటున్నారు కదా, ఆయనే చెప్తున్నారు. దీంట్లో ఈ మెసేజ్ కంటిన్యూషన్లో కూడా ఆయన ఏమంటారంటే, నా గుడిసె దగ్గరికి వచ్చింది వాక్యం అంతమందిని వదిలి, సో నన్ను ఏర్పాటు చేసుకున్నారు అని ఈ మెసేజ్లో ఉంటుంది. ఒకసారి మీరు కంటిన్యూ ఆ మెసేజ్ వింటే తెలుస్తుంది. ఆయన అయితే డిసైడ్ అయ్యారు, పరమ తండ్రి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారని. మరి లేకనేమో ఈయన చెప్పింది వేరవుతుంది, దేవుడు చెప్పింది వేరవుతుంది. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఓకే, యోహాను సువార్త 17:12 చదువుతాను, ఒకసారి వినండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. ఇది ఎవరు చెప్తున్నారు?
యేసుక్రీస్తు వారు పరమ తండ్రితో చెప్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు ఏర్పాటు చేసింది ఎవరు 12 మందిని? పరమ తండ్రి ఏర్పాటు చేసినట్టుంది ఈ లేఖనం. ఆయనే ఏర్పాటు చేశారు. వీళ్ళనే కాదు, యేసుక్రీస్తుని కూడా ఆయనే ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తునే కాదు, ప్రవక్తలనే, బైబిల్లో ఎవరైతే ఉన్నారో అందరినీ ఏర్పాటు చేసింది ఆయనే, పరమ తండ్రి. అంటే సమస్తం ఆయన తండ్రి ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. జాన్ పాల్ గారు ఈ వీడియోలో స్టార్టింగ్లో ఏం చెప్తారంటే, యెహోవా వారు వాళ్ళని ఏర్పాటు యేసుక్రీస్తు వారు ఆయన్ని 12 మందిని ఏర్పరచుకున్నారు, అంటే పరమ తండ్రితో డిస్కషన్ చేసి అని చెప్పారు. ఓకే, పర్లేదు, మన తండ్రి కుమారులే కాబట్టి ఇద్దరు డిస్కషన్ చేసి ఏర్పరిచారులేదు. కానీ ఫైనల్ అయితే మాత్రం పరమ తండ్రి ఏర్పాటు చేసేది. ఎందుకంటే ఎవరినైనా సరే ఆయన ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఈ యేసుక్రీస్తు చెప్పిందేమో ఒకరిని తప్ప అందరినీ రక్షించుకున్నాను అని చెప్పారు. ఓకే, పరమ తండ్రితో చెప్తున్నారు, మీరు ఇచ్చిన 12 మందిలో ఒకరిని తప్ప అందరినీ రక్షించుకున్నాను అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎంతమంది? 11 మంది ఉన్నారు. ఓకే, 11 మంది ఉన్నారు. తర్వాత ఏమైందంటే అపోస్తలులు అందరూ కలిసి ఈయన యెహోవా రిజెక్షన్ అంటే పైకి రిజెక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అపోస్తలులు మరి ఒకడు తక్కున్నారు కదా, మనకి 12 మంది అపోస్తలుని మనం చీట్లు వేసుకుని ఆయన పేర్లు చీట్లు వేసి ఇద్దరు ఉంటే ఒక ఆయన్ని సెలెక్ట్ చేస్తారు. ఆయన మత్తతీయ, ఆయన సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు 12 అయిపోయింది. జాన్ పాల్ గారి లెక్క ఇప్పుడు ఇది ఒకటి 12. ఇంకోటి ఏంటంటే తర్వాత పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. పరమ తండ్రి, మళ్ళీ ఇంక వేరే ఆప్షన్ ఉండదు. పరమ తండ్రి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ యేసుక్రీస్తు వారు అంటారు, కానీ పరమ తండ్రి ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 13 మంది అయ్యారు. సో ఆయన కాబట్టి ఆయన ఏమంటున్నారంటే 13 మంది అపోస్తలులు చెప్పేస్తున్నారు. ఓకే, రైట్, నేను ఒప్పుకుంటాను అది. నెక్స్ట్ మరి గోత్రాలు ఏం చేసినాయి ఈయనకి? ఆయన 12 గోత్రాలు అంటే ఈయన 13 గోత్రాలు లేవి గోత్రం తీసుకొచ్చి అంటే 2 బ్యాలెన్స్ చేయాలా? ఆయన 2 బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ 13 ఉంది కదా, ఇక్కడ 12 ఉంది, మళ్ళీ బ్యాలెన్స్ తేడా వచ్చేస్తుందని లేవి గోత్రం తీసుకొచ్చి ఈయన పెట్టాడు. ఆయన పెట్టలేదు, ఈయన పెట్టారు. దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడ్డారు కదా. సో కాబట్టి ఈయన 13 చేసి బ్యాలెన్స్ షీట్ తీస్తారు. ఈయన చదువుకున్నదేమో బీఫార్మసీ, కానీ అది కామర్స్ సబ్జెక్ట్. మరి సరే, ఏదైనా బ్యాలెన్స్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ తీశారు. ఇప్పుడు 13 ఇప్పటివరకు మీరు విన్నారు కదా, మీకు వీడియోలు వినిపించిన అవే కదా. ఎదురు కూర్చున్న వాళ్ళందరినీ అడుగుతారు ఎంతమంది అంటే 13 అని చెప్పారు. గోత్రాలు అంటే 13 అని చెప్పారు. ఆ వీడియో ఒకసారి మీకు తెలుసు కదా, మీకు ఒకసారి జాన్ పాల్ గారి మెసేజ్లో 12 అపోస్తలులు అంటే టైప్ చేస్తే వచ్చేస్తాయి. ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారు. సరే, నేనైతే మాత్రం నేను కాదు, ఆయన అయితే మాత్రం 12 అంటున్నారు. ఎలాగన్నది నేను గోత్రాలు 12, అపోస్తలులు 12 అని పరమ తండ్రి డిసైడ్ చేస్తున్నారు. ఈయనేమో జాన్ పాల్ గారేమో 13 అని డిసైడ్ చేశారు. సరే, దీంట్లో మధ్య ఉన్న అంటే నిజాలేటో మనం చూద్దాం ఒకసారి. నిజం మనమే చూద్దాం. మరి ఆయన తప్పట్లో ఈయన తప్పట్లో, ఎందుకంటే ఈయన దేవుడితో ఏర్పాటు చేయబడు కాబట్టి ఈయన తప్పట్లేము. ఆయన పరమ తండ్రి, అమ్మో, ఆయన అసలు తప్పట్లేం. సో
ఒకసారి చూద్దాం. లేఖనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ముందుగా ఇందాక చూపించాను కదా 11 మంది ఉన్నారని. ఇది ఫైనల్ ఏంటంటే ఒకసారి మనం ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12, 13, 14. ఇది కొత్త ఆకాశాలు కొత్త భూమి అంటే ఈ ఏంటది ఎండ్ టైం. దాని పైకి వెళ్ళి చూస్తే ఒకసారి ప్రకటన గ్రంథం స్టార్టింగ్ ఒకసారి చూస్తే ఇది ఎండ్ టైంలో మాట్లాడే స్క్రిప్చర్ అని అర్థమవుతుంది. సరే, అది నేను ఒకసారి చదువుతాను నేనండి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21, 12, 14 చదువుతూ సరిపోద్ది. నేను చదువుతాను. ఆ పట్టణంకు ఎత్తైన గొప్ప ప్రాకారములను 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండరి. ఇజ్రాయేళ్ల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడినవి. ఇక్కడ 12 గోత్రంలో చూపిస్తున్నారు. మరి ఆయనేమో 13 అన్నారు, ఇక్కడైతే 12 చూపిస్తుంది. నెక్స్ట్ 14 వచనం చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడినవి. ఇక్కడ 12 కనబడుతున్నాయి. మరి ఇతర ఏమైపోయాయి? ఆ ఒకటి ఏమైపోయింది? ఇది ఫైనల్ అండి, ఇది లాస్ట్లోది. ఇది ఎండ్ టైం కోసం మాట్లాడుతున్నారు. ఎండ్ టైంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇద్దరు ఏమైపోయారు? ఇప్పుడు ఎవరు తప్పు? పరమ తండ్రా, జాన్ పాల్ గారా? మీరే ఆలోచించండి, నిర్ణయం మీదే. పరమ తండ్రి రైటు. మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. లేఖనాన్ని పట్టుకుని మన ఇష్టం వచ్చినట్టు బ్యాలెన్స్ చేసేయకూడదు లేఖనాన్ని. మీ ఇష్టమా? లేఖనం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి బైబిల్ మీది అని ఛాలెంజ్ చేశారు కదా ఇందాక. దీంట్లోనే నాకు తర్వాత చేశారులే, ఇది ముందు చేసినట్టున్నారు. అపోస్తలు 11 మంది ఏం చేశారంటే చీటీలు వేసి ఆయన పేరున, దేవుడి పేరున చీటీలు వేసి ఇద్దరిని పెట్టుకుని ఒకళ్ళని ఎన్నిక చేసుకున్నారు. అలా ఇష్టమా? బైబిల్లో అపాయింట్ చేసింది ఎవరు? అందరినీ ఎవరు అపాయింట్ చేశారు? ఒక్కడో కూడా మిగలకుండా ప్రతి ఒక్కరిని ఎవరు అపాయింట్ చేశారు చెప్పండి. అలా ఇష్టం వచ్చినట్టు అపాయింట్ చేయడానికి కుదరదు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది. ఈయన ఏం చేశారు? 11 మంది ఉన్నారు కదా అని ఈయన పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. తెలుసు కదా, పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. పౌలు గారిని ఏర్పాటు చేయగానే ఏమవుతుంది? 12 అవుతుంది లెక్క. 12 సరిపోయిందా? అపోస్తలులు ఎండ్ టైంలో కూడా 12 మందే కదా కనపడ్డారు. 12 పేర్లే కదా రాశారు అక్కడ. మరి ఈయన 13 ఎలాగొచ్చినాయి? పరమ తండ్రి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోరు. అలా శిష్యులు కూడా చేశారు, అపోస్తలు కూడా అలా చేశారని వాళ్ళని లెక్క చేయలేదు. వాళ్ళు చేశారు, ఏదో చేశారు, పర్లేదు అనుకోలేదు. అలా కుదరదు. అక్కడ క్రమం నేర్పించేది ఆయన క్రియేట్ చేసిన వాళ్ళు కాదు. క్రమం ఆయన చెప్పాలి ఎలా జరగాలన్నది. దాన్ని ఎవరు ఫిల్ చేయాలి? ఆయనే ఫిల్ చేయాలి.
ఎవరిని తీసేసినా ఎవరిని ఫిల్ చేసినా పరమ తండ్రి ఫిల్ చేయాలి. వేరే వాళ్ళు తీసుకోకూడదు. ఉజ్జా ఏం చేశాడు? కాలు జారితే మందసాన్ని పట్టుకున్నాడు. ఏమయ్యాడు? ఉజ్జాకి చేయి పెట్టకూడదు దాన్ని. నువ్వేదో హెల్ప్ చేస్తున్నావు అనుకో, హెల్ప్ కుదరదు ఆయనకి. దాన్ని పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకోవాలి. ఎవరు పడతాను పట్టేసుకుంటే ఇలా బూడిద అయిపోతారు. సో ఆయన ఏం చేశారంటే 12వ వాడుగా పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది క్రమం. అప్పటి నుంచి ఆదికాండం నుంచి ఇక్కడ వరకు ఇది క్రమం. ఆయనే. అందుకనే కొంతమంది వెళ్ళి, తండ్రి నీ నామం అద్భుతాలు చేసాం, ఇది చేసాం, అది చేసాం, పెద్ద పెద్ద చర్చలు కట్టేసాం అంటే, సరే మీరు ఎవరో నాకు తెలియదు బాబు, అక్రమం చేయవాలారా నా యొద్ద నుండి పోండి. అంతే, ఒకటే మాట. తొలిపేస్తారు. అది అక్రమం. ఆయన క్రమం, ఇది అక్రమం. మీరు చేస్తే అది అక్రమం అయిపోతుంది. ఆయన చెప్తే అది క్రమం అవుతుంది. ఆయన చెప్పిన మాట నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు చేసింది ఆయన ఫాలో అవ్వరు. ఎప్పుడు జరగలేదు ఇప్పుడు అలాగా. గుర్తుంచుకోండి. జాన్ పాల్ గారు వాక్యాలు మాట్లాడేస్తున్నారు, చాలా వాక్యాలు మాట్లాడేస్తున్నారు, బోధిస్తున్నారు. కొద్దిగా చూసి బోధించండి, మైండ్ పెట్టి. దుర్బోధ కాదు ఇది. దుర్బోధ కాదా? ఈ తమ్లైన్కి కరెక్టే కదా ఇది? ఎస్. నేను నెక్స్ట్ ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. పౌలు గారు అందుకనే ఆయన పత్రికల్లో ఏమంటారంటే, నేను ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డాను, అపోస్తులని పిలువబడడానికి ఏర్పాటు చేయబడ్డాను, నేను ఆయన ద్వారా. ప్రతి పత్రిక ముందు రాసుకుంటాడు ఆయన. ఎందుకంటే మిగిలిన అపోస్తులు ఎవరు అలా మాట్లాడరు. ఈయన రాసుకుంటాడు, అపోస్తులను పిలువబడడానికి నన్ను ఎన్నుకున్నారు ఆయన ఎన్నుకున్నారు. ఆయన కుమారుడు కలిపి నన్ను ఎన్నుకున్నారు. మనుషులు ఎవరు నన్ను ఎన్నిక చేయలేదు. ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను మీకు. జస్ట్ రైట్. ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి. అదే నేను ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను. ఇలా చాలా ఉన్నాయి. గలతీలు 1:1 మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన యెహోవా వలన దేవుడు వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను. ఎంత క్లియర్గా చెప్తున్నారండి ఆయన అన్ని చోట్ల అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. నేను అపోస్తుల్ని ఆయన ఎన్నుకున్నారు, నన్ను ఆయన ఎన్నుకున్నారు, నన్ను అపోస్తుల్లో కలిపారు అని సాక్ష్యం ఇస్తున్నారు. ప్రతి పత్రికలు రాసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చుకోవాలి అలాగా? మీరు ఎవరినో ఎన్నుకున్నారు కదా, ఆయన కాదు, నన్ను ఎన్నుకున్నారు. ఆయన ప్రతి పత్రిక ముందు రాసుకుంటాడు. ఆయన రాస్తాడు. అది పర్టికులర్గా రావాల్సిన పనేటి మనకు అర్థం అవడం కోసం. 12 అపోస్తులు ఎవరన్నదే మనకు అర్థం అవడం కోసం అని రాసి మనకు చూపించారు. అర్థమైందా? చదువుకోండి. అపోస్తులు ఆయన పౌలు గారు రాసిన పత్రికలు అన్నింటిలో ముందు నేను ఇలాగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నారు, నేను ఆయన దయ వల్ల అపోస్తులుగా పిలువబడుతున్నాను అని గర్వంగా కూడా చెప్పుకుంటారు. అని ఒకసారి మీరు పత్రికలు పరిశీలించండి. అదే అండి, 13 కలిపాడే కదా మన ఇష్టం వచ్చినట్టు. లేఖనం జతపక్షి ఉంటుంది, అది కలవాలి. మనం ఒక చోట చూసి చెప్పేసి అది నిజమని చెప్పకూడదు. ఇంకోటి ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది. ఆయన మీరెవరండి చెప్పడానికి? అది ఎలా ఉన్నదో అలాగే చెప్పండి. మీరు ఎందుకు యాడ్ చేశారు? గోత్రాన్ని ఎందుకు యాడ్ చేశారు? ఇంకో శిష్యుడిని ఎందుకు యాడ్ చేశారు? తెలియక. మీరేమో దేవుడు నన్ను
ఏర్పాటు చేసుకున్నారని ఈ మెసేజ్ అని చెప్పారు. అందువల్ల మీరు అలా ఫీల్ అయిపోయి ఏర్పాటు చేస్తారన్నమాట. అయితే పరమతంత్ర సిస్టం అలాగే ఎక్కడా లేదు, ఉండదు బైబిల్ మొత్తం మీద. అందుకనే సార్ మిమ్మల్ని డిబేట్కి రమ్మనేది నేను. రండి ఒకసారి మాట్లాడేసుకుందాం. లేకపోతే ఇలాగా ప్రతి మెసేజ్ నేను తీస్తాను. ఎందుకంటే దుర్బోధ నేను ఖండిస్తాను. ఎందుకంటే అది పరమ తండ్రి బుక్కు, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దాన్ని వక్రం చేస్తే నేను బాధపడతాను. నాకు అది తప్పు అని అనిపిస్తే ఇలాగే ఖండిస్తాను. అర్థమైంది కదా? మీరు దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడ్డానని మీరే చెప్పారు కాబట్టి ప్రపంచంలోని మీరే పంపబడిన దూత ఈ కాలానికి మీరే చెప్పుకున్నారు. సో కాబట్టి మీది మంచి బోధో దుర్బోధో నేను చూసి ఖండిస్తూ ఉంటాను. ఎందుకంటే బైబిల్ నాది, అందరిది, అందరికీ ఇచ్చారు ఆయన. సో అందరూ రెస్పాండ్ అవ్వని నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే నాకు కొద్దిగా తెలుసు కాబట్టి, దాంట్లో తెలుస్తున్నాయి. ఎవరికి మీకైనా తెలిసినా ఖండించడం తప్పు కాదు. ఎందుకంటే వాక్యాన్ని వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు ఖండించవచ్చు, చేయొచ్చు. దుర్బాధ అనిపిస్తే మీకు ఖండించవచ్చు, ఎవరైనా ఖండించవచ్చు. సో నాకు అయినా మీ జాన్ పాల్ గారు నాకు కూడా పర్మిషన్ ఇచ్చేసారు ఈ దీంట్లో. లేకపోతే వాళ్ళు బట్టలు అమ్ముకోమని చెప్పచ్చు. ఫుల్ పర్మిషన్. సో కాబట్టి ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను తప్పుగా మాట్లాడాను అనిపిస్తే మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను తప్పు అయితే సరిదిద్దుకుంటాను. నెక్స్ట్ జాన్ పాల్ గారు, మీకు మొన్నేదో మీరు బబులోన్ కోసం ఏదో మాట్లాడారు. మహాబబులోను ప్రకటన గ్రంథం తీసి మహావేషి కోసం ఎంతమంది ఆ వేషితో వ్యభిచారం చేస్తున్నారు ఏదో మాట్లాడాడు. వార్లుగా విన్నాను, పూర్తిగా వినలేదు. సో మీరు ప్రవచన గ్రంథం ఎప్పుడైతే మాట్లాడతారో నాకు దొరికేస్తారు. సో నెక్స్ట్ దానికోసమే మాట్లాడతాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీరు మాట్లాడేశారు కదా, ఇది వాటికన్ సిటీ కోసం ఆర్సిఎం. నెక్స్ట్ వీడియో అదే. నాకు ఇంక వేరే పని లేదు, మీ మెసేజ్లే. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ నా ఛానల్ ఓపెన్ చేసింది కూడా మీకోసమే. ఎందుకంటే నాకు అంటే నేను మా ఫేస్ టు ఫేస్ ఖండించాలనుకుంటున్నాను. నాకు ఆ ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు, మరి నేను అడుగుతున్నా కానీ. సో మరి నేను ఇలాగే ఖండిస్తాను మరి. ఎందుకంటే ఆ గ్రంథం అందరిలో నాది కూడా నాకు సంబంధం ఉంది. అందరికి ఇచ్చారు ఆయన, మొత్తం అందరికి ఇచ్చారు, ఏ భేదం లేకుండా అందరికి ఇచ్చారు. దాంట్లో నేను అప్పుడు ఉన్నాను కాబట్టి నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రపంచంలో మీరు దేవుడి ద్వారా ఏర్పాటు చేయమని మీరే కాబట్టి మిమ్మల్ని ఖండిస్తే నేను ప్రపంచాన్ని ఖండించినట్టే. ఎందుకంటే మీకన్నా జ్ఞానవంతులు ఎవరు ఉంటారు. ఎందుకంటే మీరు దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి. మిమ్మల్ని ఒకరిని ఖండిస్తే చాలు, నేను ప్రపంచాన్ని ఖండించినట్టు. వాక్య విరుద్ధంగా మాట్లాడిన ప్రపంచం మొత్తాన్ని ఖండించినట్టు మిమ్మల్ని ఖండిస్తే. ఎందుకంటే మీ ప్రపంచం మీరే. ఎందుకంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కాలానికి. మీరే చెప్పారు కాబట్టి ఈ వీడియోలను మీరు చెప్పారు. సో మీరు వినండి ఒకసారి బ్రదర్స్, ఎవరైనా విని మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం మీరు చేసిన వాటికన్ సిటీ వెయిట్ అండ్ సీ.
పాస్టర్ జాన్ పాల్ గారికి అండ్ జాన్ పాల్ గారి విశ్వాసులకి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా వందనములు.